ఐ గెస్ మీరు చూసిన ఛానల్ వెంకీ ఓల్డ్ ఎగ్జామ్ పేపర్ గైస్. ఇదైతే మనకి ఎస్వి యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన న్యూస్ అయితే మ్యాటర్ చదువుతాం చూడండి. ఎస్వియులో దూరమైన విద్య, మార్చి పరీక్షలు ఇంకెప్పుడు ఆచార్య ఆందోళనలో 33,000 మంది విద్యార్థులు. ఎస్వియు దూర విద్యా విభాగం గాడి తప్పింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం 5 ఏళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు అయితే మూటగట్టుకుంది. ఒకప్పుడు దూర విద్యకు చిరునామాగా నిలిచిన వర్సిటీలో ప్రస్తుతం సకాలంలో తరగతులు, పరీక్షలు నిర్వహించలేని దుస్థితి అయితే నెలకొంది. 70 అనుమతులు రద్దయిపోగా అప్పటికే ప్రవేశాలు కల్పించిన విద్యార్థులతో వర్సిటీ అధికారులు ఆటలాడుకుంటున్నారని, ఈ సమయానికి డిగ్రీ, పీజీ పట్టాలు అందుకోవాల్సిన 13,000 మంది విద్యార్థులు మార్చిలో జరగాల్సిన ఆఖరి పరీక్ష ఇంకెప్పుడు నిర్వహిస్తారు సారు అంటూ ఆవేదనతో వెలగొక్కుతున్నారు. యూజీసీ నియమ నిబంధనలు పాటించకపోవడంతో 70 అనుమతులు లేక 2022 దూర విద్యా విభాగంలో ప్రవేశాలు అయితే ఆగిపోయాయి. ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాల డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇంతవరకు వాటి ఊసేలేదు. విద్యా సంవత్సరం కలిసి రాకపోవడంతో విద్యార్థులంతా అసంతృప్తితో ఉన్నారు. తరగతులు జరగడం లేదని, సమస్యలపై స్పందించేవారు లేరని అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కోర్సుల గణం. దూర విద్య విభాగంలో 2 విభాగాల్లో డిప్లొమా కోర్సులు ఉన్నాయి. 5 విభాగాల్లో 3 ఏళ్ల డిగ్రీ కోర్సులు, 19 విభాగాల్లో పీజీ కోర్సులు అయితే ఉన్నాయి. పలు కారణాలతో చదువు కొనసాగించలేకపోయిన వారికి, పార్ట్ టైం ఉద్యోగులకు, వ్యాపారులకు, వివిధ రంగాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి దూర విద్య విభాగం కోర్సుల్లో చేరి పట్టా పొందేందుకు వర్సిటీ దూర విద్య విభాగం ఎంతో అనువుగా ఉండేది. గతంలో ఎంతోమంది విభాగాల్లో ప్రవేశాలు పొంది ఉత్తీర్ణత సాధించి జీవితంలో స్థిరపడ్డారు. 33,000 పైగా విద్యార్థులు 2021 జూలైలో చేరిన విద్యార్థులు ప్రస్తుతం 3వ ఏడాది అయితే చదువుతున్నారు. ఆయా కోర్సుల్లో 13,120 మంది విద్యార్థులు ఉన్నారు. 2022 జనవరిలో చేరిన 2వ సంవత్సరం విద్యార్థులు, డిగ్రీలో 1,300 పైగా, డిప్లొమా కోర్సుల్లో 38 మంది, పీజీ కోర్సులకు సంబంధించి మరో 1,540 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. ఇదే ఏడాది సెప్టెంబర్లో బీబీఏలో 2,428 మంది, బీకాంలో అయితే కంప్యూటర్లో 2,133, బీకాం రెగ్యులర్లో 1,432 మంది, BLIASCలో 1,176, బీఎస్సీలో 4,120 మంది విద్యార్థులు ఉన్నారు. పీజీ కోర్సుకు సంబంధించి మొత్తం 6,749 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. ప్రక్షాళనలకు అయితే ఎదురుచూపు. ప్రవేశాలు లేక, ఉన్న కోర్సులు సకాలంలో ముగించలేక, సరైన సిబ్బంది లేక విభాగం అందరికైతే అందనంత దూరంలో ఉండిపోయింది. నూతన ప్రభుత్వంలో ఈ విభాగాన్ని ప్రక్షాళన చేసి తిరిగి అన్ని కోర్సులు ప్రవేశాలు పునఃప్రారంభం చూడాలని విద్యావేత్తలు అయితే కోరుతున్నారు. ఇది గాయస్ మరి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన న్యూస్ అయితే గాయస్. ఇక్కడ మనకి ఎగ్జామ్ సంబంధించి ఇక్కడైతే కొంచెం లేట్గా అవుతున్నాయి చెప్పి అయితే ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. ఇది గాయస్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.